ఐ న్యూస్ ఇన్ సోనియా. అంతరిక్షం అంతు చిక్కని రహస్యాల నిలయం. నాసా స్పేస్ షటిల్ వీడియోలలో రికార్డ్ అయిన ఒక దృశ్యం దశాబ్దాలుగా ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోంది. అది శిథిలమా, కెమెరాలో లోపమా, లేదా మన ఊహకు అందని టెక్నాలజీనా? అవును, మనం మాట్లాడుకుంటున్నది ది ఫాస్ట్ వాకర్స్ గురించి. సెకన్కు 30,000 కిలోమీటర్ల వేగంతో దిశ మార్చుతూ దూసుకెళ్లిన ఆ అజ్ఞాత వస్తువులు మానవ టెక్నాలజీకి సాధ్యం కానివి. ఈ అసాధ్యమైన సంఘటన వివరాలు, దాని వెనుకున్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చరిత్రలో రికార్డ్ అయిన దృశ్యం అది 1991 నాసా STS-48 స్పేస్ షటిల్ మిషన్. భూమి కక్షలో ప్రయాణిస్తున్న స్పేస్ షటిల్ వీడియోలో అకస్మాత్తుగా కొన్ని లైట్ ఆబ్జెక్ట్స్ కనిపించాయి. వాటి వేగం సెకన్కు 30,000 కిలోమీటర్లు, సాధారణ కక్షా వేగం కంటే ఎన్నో రెట్లు అధికం. ఈ వస్తువులకు పరిశోధకులు పెట్టిన పేరు ది ఫాస్ట్ వాకర్స్. ఈ వస్తువులో అత్యంత విచిత్రమైన విషయం ఏంటంటే, అవి ప్రయాణిస్తున్న ఆ అసాధ్యమైన వేగంతోనే అకస్మాత్తుగా దిశ మార్చడం. అంత వేగంతో ఒక వస్తువు దిశ మార్చాలంటే దానికి ఎదురయ్యే జీ ఫోర్సెస్ అంటే గురుత్వాకర్షణ శక్తులు అపారం. మనకు తెలిసిన ఏ మానవ నిర్మిత టెక్నాలజీ యుద్ధ విమానం కాదు కదా, ఉపగ్రహం కూడా ఆ ఒత్తిడిని తట్టుకోలేదు. కానీ ఈ ఆబ్జెక్టులు మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా అప్పటికప్పుడు వేగాన్ని పెంచాయి, దిశను మార్చాయి, ఆ తర్వాత మాయమయ్యాయి. మరి నాసా దీనికి ఏమి సమాధానం చెప్పిందంటే, ఐస్ క్రిస్టల్స్. అవును, ఇవి షటిల్ నుండి విడుదలైన మంచు స్ఫటికాలు మాత్రమేనని. షటిల్ థ్రస్టర్లు కాల్చినప్పుడు ఆ వేడికి అవి కొట్టుకుపోవడం వల్ల వేగం పెరిగినట్లు భ్రమ కలిగిందని నాసా వివరణ ఇచ్చింది. అయితే ఈ ఐస్ క్రిస్టల్స్ ఒక్కసారిగా అకస్మాత్తుగా దిశ మార్చడానికి అంత భారీ జీ ఫోర్స్లను ఎలా తట్టుకున్నాయనే ప్రశ్నకు మాత్రం సరైన జవాబు దొరకలేదు. ఈ ఫాస్ట్ వాకర్స్ అవి ఐస్ క్రిస్టల్స్ మాత్రమేనా, లేక భూమిని పరిశీలించడానికి వచ్చిన అన్యగ్రహ సాంకేతికతనా? ఈ ప్రశ్న ఇప్పటికీ అంతరిక్ష రహస్యాల చిట్టాలో ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది.